Good morning, students. How are you all? I hope all you are all doing good and some బాగున్నారు కదా అందరూ. Welcome you all for our next topic continuation, our body system part 2 కి మీ అందరికీ వెల్కమ్. పేజ్ నెంబర్ 16, వాల్యూమ్ 2, కోర్స్ బుక్, క్లాస్ 5. The digestive system inside our body helps in the digestion of food. మన బాడీ లోపల ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో అది ఏం చేస్తుంది, ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ ఏం చేస్తుంది, అన్ని పార్ట్స్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను నిలబడి ఉన్నానంటే మార్నింగ్ టిఫిన్ తినకుండా ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా నిలబడితే ఏమవుతుంది, నన్ను తీసుకోవడానికి ఇంకో 10 మంది వస్తారు ఖచ్చితంగా, అవునా కదా? కనీసం 10 మంది రాకపోయినా ఒక 3-4 మెంబర్స్ అన్నా వస్తారు. ఎందుకు, బాడీలో ఎనర్జీ అనేది ఉండదు, ఆటోమేటిక్గా నేను గిడీనెస్ అయిపోతుంటే కళ్ళు తిరిగిపోతాయి. కళ్ళు తిరిగిపోయి ఏం చేస్తాను, కింద పడిపోతాను, బీపీ డౌన్ అయిపోయి. అలా కాకుండా ఉండాలి అని అంటే నేను ఏం చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఆ ఫుడ్ మనం తీసుకున్న తర్వాత డైజెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్లో కలుస్తుంది అనమాట. బట్ అన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎలిమెంటరీ కెనాల్ అండ్ ఎగ్జరీస్ డైజెస్టివ్ ఆర్గాన్స్ టుగెదర్ మేక్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఎలిమెంటరీ కెనాల్ మీకు ఇక్కడ కనిపిస్తుందా, మనకు లోపల స్టమక్లో లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇక్కడ డైజెషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఈ డైజెషన్కి ఏదైతే హెల్ప్ అవుతుందో యాక్సిలరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ అంటారు. అంటే టంగ్ కానివ్వండి, మౌత్ కానివ్వండి, టీత్ కానివ్వండి, ఈసోఫాగస్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్సిలరీస్ ఏవైతే హెల్ప్ అవుతాయో వాటిని ఏమంటారు, యాక్సిలరీ డైజెస్టివ్ ఆర్గాన్స్. ద ఎలిమెంటరీ కెనాల్ అంటే డైజెస్టివ్ ట్రాక్ ఈజ్ అబౌట్ 9 meters లాంగ్ అండ్ ఇట్ ఈస్ కంపేర్స్ ఆఫ్ ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్. లోపల మనకు ఉన్న ఈ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది స్ట్రాంగ్గా ఈసోఫాగస్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ మొత్తం ఎంత ఉంటుందంట, ఎన్ని మీటర్స్ ఉంటుంది, 9 meters ఉంటుంది అనమాట. 9 meters లాంగ్, పొడవు ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్స్, లాంగ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇట్ టేక్స్ లైక్ ఎ ట్యూబ్ ఇన్ విచ్ ఫుడ్ పాసెస్ త్రూ ద బాడీ ఫ్రమ్ ద మౌత్ టు యానస్. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ మనం మౌత్లో తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఈసోఫాగస్ ఎంటర్ అవుతుంది, లోపలికి ఏమవుతుంది, నేరుగా స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మౌత్ నుంచి యానస్ వరకు డైజెషన్ జరిగిన తర్వాత ఏదైతే వేస్ట్ పార్ట్ ఉందో, అంటే ఏదైనా వేస్ట్ ఉంటే అది మొత్తం ఎక్కడికి వస్తుంది, యానస్ నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ద యాక్సిలరీ డైజెస్టివ్ ఆర్గాన్స్ ఆర్ టీత్, టంగ్, సెలవరీ గ్లాండ్స్, లివర్ అండ్ ప్యాంక్రియాస్. సెలవరీ గ్లాండ్స్ అంటే మనకి ఏదైనా చూడగానే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా, అంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అంటాం. నోరు ఊరడం అంటే నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ వాటర్తో ఏమవుతుంది, మనం తినే ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా లాలాజలము అంటారు. వాటితో ఏమవుతుంది, మిక్సప్ అవుతుంది. మిక్సప్ అయినప్పుడు మనకు స్మూత్ పేస్ట్ అనేది లోపలికి మనం వాటర్ తీసుకుంటాము, ఇక్కడ బాగా నములుతాము. నమిలి దీని లోపలికి ఏం చేస్తాం, మింగుతాం. మింగిన తర్వాత ఇక్కడి నుంచి అది ఏమవుతుంది, ఈసోఫాగస్ ఇక్కడి నుంచి విండ్ పైప్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డైజెషన్ అనేది జరుగుతుంది లార్జ్ ఇంటెస్టైన్స్లో జరిగి అది ఏమవుతుంది, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి యానస్కి వెళ్ళిపోతుంది. యానస్ నుంచి ఏమవుతుంది, వేస్ట్ పార్టికల్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ డైజెషన్ జరిగేటప్పుడు లివర్లో మనకి ఏమవుతుంది, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వలన మనకు డైజెషన్ అనేది ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఆ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రిలీజ్ కాకుంటే డైజెషన్ అనేది జరగదనమాట. నెక్స్ట్, వై కాంట్ వీ హోల్డ్ అవర్ బ్రీత్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎందుకు మనం ఊపిరి బిగబట్టే ఉండలేము, ఇలా మూసుకొని ఒక 5 నిమిషాలు నోరు ముక్కు, ఖచ్చితంగా ఏమైతే చనిపోతాం, ఎవరైనా చనిపోతారు కదా, ఎందుకు ఉండలేము అలాగా. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్ ఇన్ ఆర్డర్ టు లివ్. అందరూ బ్రతకడానికి ఏం కావాలి, తిండి అవసరం లేకపోయినా ఏముండాలి, ఊపిరి అనేది ఖచ్చితంగా ఉండాలి. తిండి లేకుండా బ్రతకగలం, కానీ ఒక 2-3 days, 4 days, 5 days, మ్యాక్సిమం 1 week బ్రతకగలం, తర్వాత బతకలేం. కానీ ఊపిరి లేకుంటే మాత్రం ఒక విత్ ఇన్ 5 secondsలో చచ్చిపోతాం. విత్ ఇన్ 5 seconds లేదా 1 minute లేదా 2 minutesలో చచ్చిపోతాం అనమాట ఖచ్చితంగా. కాబట్టి ఊపిరి లేకుండా మనం బ్రతకలేం. ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ఆల్ ద సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ అలౌస్ ఆల్ ద యానిమల్స్ టు బ్రీత్ అండ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మనకే కాదు, ఈవెన్ యానిమల్స్లో కూడా ఏముంటుంది, ఈ యొక్క సిస్టమ్ అనేది ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్. మనకు ఒక్కరికే కాదు గాలి కావాల్సిన, యానిమల్స్కి కావాలి, ప్లాంట్స్కి కూడా కావాలి. అవి కూడా మనతో పాటే మనుషుల్లాగానే, కాకపోతే అవి మాట్లాడలేవు, మనం మాట్లాడతాం, వాటి కామన్ సెన్స్ ఉండదు, మనకు ఉంటుంది, అంతే తేడా. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. చూడండి, నోస్ మనం ఏం తీసుకుంటాం, ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్తారు. నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్ టుగెదర్ మేక్ ఈ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. 3 main parts ఎక్కువగా యూజ్ అవుతాయి. ఏంటివి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే, ఊపిరి మనకు అందడానికి, ఊపిరి మనం తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్న 3 parts ఏంటంటే నోస్, విండ్ పైప్, నెక్స్ట్ లంగ్స్. ఏవైతే లంగ్స్ ఉన్నాయో బాడీలో,
యా నోస్, విండ్ పైప్, లంగ్స్, ఈ 3 ఏం చేస్తాయి? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. నోస్ అనేది ఇంపార్టెంట్, అలాగే విండ్ పైప్ అనేది ఇంపార్టెంట్, లోపల లంగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ 3 ఏవి లేకపోయినా కూడా మనకు బ్రీతింగ్ అనేది అందదు, బ్రీతింగ్ సిస్టమ్ పని చేయదు. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెస్ట్ క్యావిటీ. ఇక్కడ చెస్ట్ క్యావిటీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ లంగ్స్ ఉంటాయి. కొంతమంది చాలామంది ఊపిరి అందరికి చనిపోతున్నారు. ఇప్పుడు కరోనా వల్ల ఎందుకు చనిపోయారు అందరూ? బ్రీతింగ్ మీద దెబ్బ కొట్టింది. అంటే ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఫామ్ అయిపోతే ఏవైతే ఆటోమేటిక్గా లంగ్స్ అనేవి ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు ఏమవుతుంది? ఊపిరి తీసుకోవడం బదులు ఆయాసం వస్తుంది. ఊపిరి లోపల లంగ్స్ ఉబ్బినప్పుడు, లంగ్స్లో వాటర్ ఉన్నప్పుడు, నెమ్మున్నప్పుడు ఉబ్బుతాయి, ఆటోమేటిక్గా ఉబ్బితే వాసినప్పుడు, స్వెల్ అయినప్పుడు, ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు ఆయాసం వస్తుంది, గస వస్తుంది. దాన్నే ఆస్తిమా అంటారు. అర్థమైందా? అప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. ఆ కష్టం అవ్వడం వల్ల మనకి ఏం చేస్తారు? ఆక్సిజన్ ఇస్తారు, వెంటిలేటర్ మీద పెడతారు. అవి కూడా పని చేయకుంటే లాస్ట్కి ఇంకా దేవుడు దయ అంతే. కాబట్టి అలాంటి పొజిషన్కి వెళ్ళకూడదు అని అంటే ఎప్పుడు కూడా నోస్ని క్లీన్గా పెట్టుకోవాలి. సెన్స్ ఆర్గాన్స్లో పార్ట్ 1 గుర్తుందా? ఏముందిలేండి మేడం అని చెప్పింది, మీరు గుర్తున్నది మళ్ళీ అప్పుడుది అంటారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీడియోస్ ఉన్నాయి కదా, వెళ్ళి చూడండి. సెన్స్ ఆర్గాన్స్లో ఎలాంటి ఎలాంటి కేర్ తీసుకోవాలి నోస్కి, ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా. సో అలాంటి కేర్ తీసుకొని నీట్గా ఉండాలంటారు. ఈవెన్ కోల్డ్ సీజన్లో కూడా, వింటర్ సీజన్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా హాట్ వాటర్ తీసుకుని, ఇప్పుడు వింటర్ సీజనే కదా నడుస్తుంది, జనవరి అంతా వింటర్ సీజనే కదా, కాబట్టి హాట్ వాటర్ తీసుకుంటూ మంచిగా ప్రొటెక్ట్ చేసుకోండి. లేదంటే అనవసరమైన రోగాలకి అనవసరంగా డబ్బులు పోసి అంతా అవస్థపడటం ఎందుకు చెప్పండి? హాస్పిటల్లో ఉండడం కంటే ఇంట్లో ఉండడమే మేలు, వెంటిలేటర్ మీద ఉండడం కంటే ఇంట్లో హ్యాపీగా ఉండడమే ఫ్యామిలీతో మేలు అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ లంగ్స్ మేడప్ ఆఫ్ టినీ ఎయిర్ సాచెస్. మనకి ఎన్ని లంగ్స్ ఉన్నాయి? 2 లంగ్స్ ఉన్నాయి. టినీ ఎయిర్ సాచెస్ అంటే గాలి సంచులు అంటారు కదా, లోపల చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటాయి అనమాట, గాలి సంచులు, వాటర్ ఎయిర్ పోవడానికి. వెన్ వీ బ్రీత్ ఇన్ ఎయిర్, ఇన్హేల్, బ్రీత్ తీసుకునడాన్ని ఏమంటారు? ఇన్హేల్ అంటారు. ఎయిర్ ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ అండ్ ద నోస్ అండ్ విండ్ పైప్ అండ్ రీచెస్ ద లంగ్స్. ఏమవుతుంది? ఎయిర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బాడీలోకి వెళ్తుంది, బాడీ నుంచి నోస్. ఫస్ట్ ఏమవుతుంది? ఎయిర్ ఎంటర్స్ అవర్ బాడీ త్రూ ద నోస్. ఫస్ట్ నోస్ నుంచి మనం ఎయిర్ తీసుకుంటాం, తర్వాత ఇట్ రీచెస్ టు విండ్ పైప్ నుంచి వెళ్తుంది, అండ్ నెక్స్ట్ లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ డిఫ్యూజెస్ ఇన్ టు బ్లడ్ త్రూ ద వాల్స్ ఆఫ్ ఎయిర్ స్వాచెస్. మనం తీసుకునే ఈ గాలిలో ఉండే ఆక్సిజన్ అంతా కూడా మన రక్తంలో కలుస్తుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బ్లడ్ ఎంటర్ ద ఎయిర్ స్వాచెస్. అలాగే మనకి లోపల ఏదైతే చెడు రక్తం అంటే చెడు గాలి అనేది ఉంటుందో, మనం తీసుకునే ఆక్సిజన్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆక్సిజన్ తీసుకునేటప్పుడు దాంట్లో నుండి ప్యూరిఫై చేస్తుంది. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్యూరిఫై చేసినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, థర్డ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ సెంట్ త్రూ అవుట్ ఆఫ్ ద నోస్. దిస్ వీ బ్రీత్ అవుట్ ఈస్ ఎక్స్హేల్. మనం ఏదైతే పీల్చుకుంటామో దాన్ని ఇన్హేల్ అంటాము. ఆక్సిజన్ పీల్చుకున్న తర్వాత ఆక్సిజన్ ఈ లోపల ప్యూరిఫై చేసినప్పుడు, బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ప్యూరిఫై చేసిన తర్వాత బయటకు వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో చెడు గాలి, దాన్నే కార్బన్ డైఆక్సైడ్ అంటాం. దాన్ని అవుట్కి బయట ఊపిరి తీసుకుంటాం, వదిలేస్తాం, తీసుకుంటాం, వదిలేస్తున్నాం. తీసుకోవడాన్ని ఇన్హేల్ అంటారు, బయటకు వదిలేయడాన్ని ఎక్స్హేల్ అంటారు. దిస్ ఈజ్ వాట్ కాల్ రెస్పిరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. మనం ఇన్హేల్ చేస్తున్నాం. దేన్ని ఇన్హేల్ చేస్తున్నాము? O2 అంటే ఆక్సిజన్ని ఇన్హేల్ చేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్హేల్ చేస్తున్నాం. ఇన్హేల్ అంటే లోపలికి తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్హేల్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? రెస్పిరేషన్ సిస్టమ్ అంటారు, రెస్పిరేషన్ అంటారు. ద మూమెంట్స్ ఆఫ్ ద డయాఫ్రమ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. ఇక్కడ మీకు కనిపిస్తున్నారా? చూస్తున్నారు ఇక్కడ విండ్ పైప్ ఎలా ఉంటుందో, దీన్ని విండ్ పైప్ అంటారు. ఇది రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చెస్ట్ వాల్ అండ్ ద రిబ్ కేజ్ అంటే ఏంటి? లంగ్స్, ఈ చెస్ట్ క్యావిటీ అంటారు. ఈ రిబ్ కేజ్ లోపలే హార్ట్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఎక్స్హేల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? కొంచెం ఉప్పుతుందంట, అమ్మయ్య అంటాం కదా, అంటే ఇలా తీసుకొని వదులుతున్నాం. మళ్ళీ వదిలేటప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది, మన నార్మల్ పొజిషన్. ఇన్హేల్ అంటే ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం స్వెల్ అవుతుంది, మళ్ళీ లంగ్స్ అనేవి నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. వాట్ యూ సీన్ ఇన్ దిస్ పిక్చర్? ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఈ పిక్చర్లో ఒక ఆవిడ ఏం చేస్తుంది? డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టి అతనికి హార్ట్ ఎంత ఉంది, బీటింగ్ నార్మల్గా ఉందా, ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉంది, అంతా కూడా చెక్ చేస్తుంది. హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ బాడీ టుగెదర్ కన్స్టిట్యూట్ ఏ సిస్టమ్ ఈస్ కాల్డ్ సర్క్యులేషన్ సిస్టమ్. మన హార్ట్,
మన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కలిపితే ఏమంటారండి సర్క్యులేటరీ సిస్టమ్. హార్ట్ లేకుంటే బ్లడ్ ప్యూరిఫై కాదు, బ్లడ్ లేకుంటే మనిషి బ్రతకలేడు. సో ఈ బ్లడ్ వెజల్స్, రక్త కణాలు, రక్తము, అలాగే హార్ట్, గుండె, ఇవన్నీ మూడు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ మూడింటిని ఏమంటామంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ద హ్యూమన్ హార్ట్ అబౌట్ ద సైజ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫిస్ట్. అంటే మన గుండె ఎంత సైజ్ ఉంటుంది, ఎంతలా ఉంటుంది అని అంటే మన చేయి పిడికెలు అంత ఉంటుంది అనమాట మన గుండె. ఆ గుండెకి ఎన్ని ఎమోషన్స్, ఎన్ని ఫీలింగ్స్, ఎన్ని బాధలో, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేం కదా. ఇంత చిన్న గుండెకి ఇన్ని పెద్ద ప్రాబ్లమ్స్. అందుకే ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అందుకే నార్మల్గా హార్ట్ అటాక్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు మనం ఏవో కొలెస్ట్రాల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తింటాం, చెదరం, గోబీలంట, పానీపూరీలంట, ఏవేవో తినేస్తాం. వాటిలో ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అవి కొలెస్ట్రాల్ రూపంలో ఏం చేస్తే అక్కడ స్ట్రక్ అయిపోతాయి. బ్లడ్ వెళ్తుంది, అక్కడ దారి కనిపించట్లేదు, ఏమైతుంది, బ్లడ్ అక్కడే నిలబడిపోతుంది, గడ్డగా మిగిలిపోతుంది. ఆ గడ్డ మనకి ఏమొస్తుంది, నొప్పి బాగుంటుంది. నొప్పి అయినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, హార్ట్ అటాక్ అంటాం దాన్ని. హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి అంటాం కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టంట్ వేయించుకోవాలి. అంటే స్టంట్ అంటే ఆ బ్లాక్ని క్లియర్ చేసి ఇంకా అక్కడ బ్లాక్ పడకుండా చిన్న సోకి లాగా క్రియేట్ చేస్తారు, దాన్ని స్టంట్ అంటారు అనమాట. చూసారా, ఇంత చిన్న గుండెకి కొన్ని లక్షల వేల కోట్లు పెట్టి ఈవెన్ గుండెని కూడా క్యారీ బ్యాగ్లో పెట్టి క్యారీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాటినే మనము ఏమంటారు, నార్మల్గా ఆర్టిఫిషియల్ హార్ట్స్ అనేటివి. వేరే వాళ్ళు ఎవరైనా చనిపోతూ ఉన్నారనుకోండి, ఇంకొక 2 minutesలో వాళ్ళు చనిపోతారంటే వాళ్ళు గుండె తీసి ఇక్కడ బైపాస్ సర్జరీ చేసే వాళ్ళకి గుండె అమరుస్తారు. ఒకవేళ అది అలా ఉంటే పర్వాలేదు. లేదంటే బ్యాటరీ పెట్టుకొని హార్ట్కి లోపల కనెక్ట్ చేసుకొని సూట్ కేసు తీసుకుంటూ పోతూ ఉంటారు. ఒక సినిమాలో ఉంది, అది ఏంటంటే ఆ సినిమా పేరు నేనొక్కనే సంథింగ్ ఏదో. ఆ మూవీలో మీరు చూస్తే అతను ఎలా క్యారీ చేస్తారు హార్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అలా కూడా ఉన్నాయి. హార్ట్కి అంత వాల్యూ. హార్ట్ లేకుంటే మనిషి బ్రతకలేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ స్లైట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ద చెస్ట్. ఇది ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. చెస్ట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇట్ పంప్స్ ఆక్సినేటెడ్ బ్లడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ రిసీవ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ దెమ్. ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అంతా కూడా బాడీ అంతా పంపిస్తుంది. ఏదైతే చెడు రక్తం ఉంటుందో అదంతా కూడా, అంటే ఆక్సిజన్ లేని ఎయిర్ అంతా కూడా మళ్ళీ కలెక్ట్ చేస్తుంది. అండ్ its rhythm, contractions and relaxations of maintain the continuous flow of blood throughout our body. ఏది పని చేసినా పని చేయకపోయినా బాడీలో గుండె మాత్రం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కాంట్రాక్షన్స్ లప్ టప్ పనిచేస్తూనే ఉంటుంటాయి ప్రతి నిమిషం. నాకు అనిపించేది చిన్నప్పుడు ఇలా సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు, అరే మేడం గుండె పని చేయదా, గుండెకి రెస్ట్ అనేది లేదా అని నేను క్వశ్చన్ అడిగాను. మా మేడం చెప్పారు, గుండె ఒకవేళ రెస్ట్ తీసుకుంటే మనం ఉన్నామమ్మా ఇక్కడ అని చెప్పారు. అంటే మనం నిద్రపోతున్నా, మనం ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఒకవేళ దానికి రెస్ట్ అంటూ మనం ఇచ్చామంటే మనం ఈ లోకంలో ఉండమన్నమాట. ఓకే, నెక్స్ట్ the heart of the healthy adult beats 70 to 80 times a minute. హెల్తీ అడల్ట్, నార్మల్గా హెల్తీ పర్సన్కి అయితే ఎన్నిసార్లు కొట్టుకోవాలి గుండె, ఒక నిమిషంలోనే 70 నుంచి 80 వరకు కొట్టుకుంటుంది. ఎప్పుడైనా టెన్షన్ వస్తే స్పీడ్గా కొట్టుకుంటుంది. కానీ నార్మల్గా అయితే గుండె ఏం కొట్టుకోవాలి, 70 నుంచి 80 టైమ్స్ కొట్టుకోవాలి. దానికంటే ఎక్కువ కాంట్రాక్షన్స్ తగ్గిపోయాయి అంటే ఆస్తిమాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడం కూడా స్లో అవుతుంది అనమాట. ఏమంటారు, నరం కణాలు పడిపోయాయి, నరం స్లో అయింది అంటే గుండె కొట్టుకోవడం అనేది తగ్గిపోయింది. 35 హార్ట్ బీట్ తగ్గిపోతుంది అనమాట. చాలా వరకు చాలా వెంటిలేటర్ కేసెస్లో, వెంటిలేటర్ అంటే తెలుసు కదా, ఆక్సిజన్ మీద బతుకుతూ ఉంటారు వాళ్ళు, ఆ మిషన్ మీద. అలాంటి వాళ్ళకి గుండె అనేది తక్కువ కొట్టుకుంటూ ఉంటుంది. కానీ నార్మల్గా ఒక హెల్తీ పర్సన్కి 70 నుంచి 80 టైమ్స్ కొట్టుకోవాలి. నెక్స్ట్, వైల్ బీటింగ్ ద హార్ట్ మేక్స్ సౌండ్స్ లైక్ లప్ టప్. హార్ట్ ఎలా చెప్తుందంటే సౌండ్ లప్ టప్. ఓకే, బ్లడ్ ఈజ్ ద రెడ్ లిక్విడ్ దట్ కంటైన్స్ డిఫరెంట్ బ్లడ్ సెల్స్. మన బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లోనే ఉంటుంది. మేడం మీరు కొంచెం బాగలేరు, కలర్ తక్కువ ఉన్నారు, మీ బ్లడ్ నల్లగా ఉంటుంది, లేదంటే వేరే వాళ్ళ బ్లడ్ తెల్లగా ఉన్నారు, వాళ్ళు ఎర్రగా ఉంటుంది అంటారా? ఎవరి బ్లడ్ అయినా వాట్ ఎవర్ ద కలర్ వీ హ్యావ్ ఓన్లీ ద సేమ్ బ్లడ్ కదా. అందరికీ ఒకటే బ్లడ్ ఉంటుంది, అందరికీ రెడ్ కలరే ఉంటుంది అనమాట. ఇట్ రన్స్ త్రూ ద బ్లడ్ వెజల్స్. అది ఏం చేస్తుంది, రక్త కణాల నుంచి వెళ్తుంది. ఇట్ క్యారీస్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ టు ద ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బ్లడ్ ఏం చేస్తుంది, డైజెస్టెడ్ ఫుడ్ని క్యారీ చేస్తుంది. మనం ఏది తిన్నా కూడా ఫస్ట్ వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది. ఓకే, డైజెషన్ అయిన తర్వాత బ్లడ్లో కలుస్తుంది. అప్పుడే మనకు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బ్లడ్లో కలిసినప్పుడు
అండ్ ఇట్ క్యారీస్ ఓన్లీ ద బ్లడ్ వెజల్స్, డైజెస్టెడ్ ఫుడ్, ఆక్సిజన్ టు ద ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆక్సిజన్ని మన బాడీ పార్ట్స్కి ఇస్తుంది, అలాగే డైజెషన్ అయిన ఫుడ్ని మన బాడీ పార్ట్స్కి ఇస్తుంది. అండ్ టు ద ఎక్స్ట్రాక్టరీ ఆర్గాన్స్, అండ్ ఇట్ బ్రింగ్స్ వేస్ట్ ప్రోడక్ట్ టు ద ఎక్స్ట్రాక్టరీ ఆర్గాన్స్. అంటే ఎక్స్ట్రాక్టరీ అని అంటే వేస్ట్ అయిపోయింది ఏదైతే ఉందో ఎక్స్ట్రాక్టరీ ఆర్గాన్స్ యానస్ దగ్గరికి మనకు తెచ్చేస్తుంది అనమాట, వేస్ట్ పార్టికల్స్ అన్నింటినీ కూడా. అండ్ యావరేజ్ అడల్ట్ హ్యాస్ 4 to 5 liters ఆఫ్ బ్లడ్. సో నార్మల్గా ఎలా ఉండాలి, ఒక మంచి 18 years తర్వాత అడల్ట్స్ ఉంటాం కదా, వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది బ్లడ్? నార్మల్గా కూడా పిల్లలకు కూడా 4 liters 3 liters వరకు ఉండొచ్చు. కానీ ఒక హెల్తీ పర్సన్కి ఎంతవరకు ఉండాలి బ్లడ్? 4 నుంచి 5 liters ఆఫ్ బ్లడ్ అనేది ఉండాలి. ద బ్లడ్ వెజల్స్ ఆర్ 3 types. బ్లడ్లో ఎన్ని వెజల్స్ ఉంటాయి? 3 types ఉంటాయి. ఆర్టరీ, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్. అండ్ ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆర్టరీస్ అనేవి బ్లడ్ని క్యారీ చేస్తాయి, హార్ట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి క్యారీ చేస్తాయి. వెయిన్స్ అంటే నరాలు. వెయిన్స్ బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద పార్ట్స్ టు హార్ట్. ఈ నరాలు ఏం చేస్తాయి? బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటిలో నుంచి ఉండే బ్లడ్ని తీసుకొస్తాయి. ఎక్కడికి తీసుకొస్తాయి? హార్ట్ దగ్గరికి తీసుకొస్తాయి ప్యూరిఫై చేయడానికి. నెక్స్ట్ క్యాపిలరీస్ ఆర్ హెయిర్ లైక్ థిన్ బ్లడ్ వెజల్స్ దట్ కనెక్ట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ టు మేక్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ త్రూ ద బాడీస్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో క్యాపిలరీస్ అంటే ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఆరిటరీ అని అంటే మొత్తం హార్ట్కి కనెక్ట్ అయి ఉండే నర్వ్స్. ఇక్కడ వెయిన్స్ అంటే ఈ నరాలు ఏం చేస్తాయి? అన్ని బాడీ పార్ట్స్ నుంచి ఇక్కడ హార్ట్కి కనెక్ట్ అయితే వీటి మధ్యలో ఏదైతే మీడియేటింగ్ పని చేస్తుందో, అంటే ఏదైతే క్యారీ చేస్తుందో దాన్ని క్యాపిలరీస్ నర్వ్స్ అని అంటారు అనమాట. ఇవన్నిటి ద్వారా అక్కడ బ్లడ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీఆర్ లర్న్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం, ఎలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే క్లాస్లో ఇంకా టాయిలెట్స్ ఎందుకు వెళ్తాము, ఎందుకు ఎక్స్ట్రా మన బాడీలో వేస్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అంటిల్ దాన్ కీప్ వాచింగ్. బాగా హెల్తీగా ఉండండి, హోంవర్క్స్ రాయండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.